అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. ఈరోజు అయితే 3 సూపర్ హెల్దీ డెలిషియస్ రెసిపీస్ అయితే చూద్దామన్నమాట. సో ఈ 3 రెసిపీస్ కూడా నేనైతే రాగితో అయితే చేశానమాట. సో రాగి అనేది బేబీస్కి వెయిట్ గెయిన్లో యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బోన్స్ అనేది స్ట్రాంగ్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దామన్నమాట. ముందైతే నేను మకానా తీసుకున్నాను, ప్యాన్ మీద కొద్దిగా మకానా అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. సో మకానా రోస్ట్ అయిందా లేదా అనేసి ఇక్కడైతే చెక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, ఇక్కడ 2 ఆల్మండ్స్ తీసుకున్నాను. ఆల్మండ్స్ అనేది బేబీస్కి బ్రెయిన్ డెవలప్మెంట్లో అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే కొద్దిగా కూల్ అయితే అవ్వాలి. కూల్ అయ్యాక మనం మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో పౌడర్ అనేది ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే బౌల్ తీసుకొని నేను రాగి ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. సో ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడా కూడా లమ్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులో మనం మిక్స్ చేసుకున్న రాగి పౌడర్ని అయితే యాడ్ చేసి ఎక్కడా కూడా లమ్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి అయితే మకానా అండ్ ఆల్మండ్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా ఎక్కడ లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకొని ఒక 6 to 7 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఇందులో నేనైతే బ్లాక్ పెప్పర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి బేబీస్కి ఏంటి అంటే ఊరికైనా కోల్డ్ కాఫ్ అవుతుంది కదా, సో పెప్పర్ అనేది యూజ్ అవుతుంది. పెప్పర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళ థ్రోట్ అనేది ఫ్రీగా అవుతుంది. కోల్డ్ కాఫ్ని కొద్దిగా అవాయిడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా కొద్దిగా నువ్వులైతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తీసేయడమే అనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా నువ్వులైతే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి బేబీస్కి ఇలాంటి ఫుడ్ అయితే డెఫినెట్గా పెట్టాలి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. సో ఇక్కడ లేట్ చేయకుండా మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే రాగి ఫ్లోర్ని అయితే తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో గీ మెల్ట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓట్స్ అనేది హై ఇన్ ఫైబర్స్ అనమాట. సో బేబీస్కి డెఫినెట్గా ఓట్స్ అయితే ఫుడ్ పెట్టండి. సో అండ్ ఈజీ టు డైజెస్ట్ అనమాట. ఇందులోకి అయితే రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకుని 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా బాయిల్ అయ్యాక నేనైతే ఇక్కడ యాపిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో యాపిల్ యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే జాగరీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్నెస్ కోసం. సో ఇఫ్ ఇన్ కేస్ యాపిల్ స్వీట్నెస్గా ఉంటే జాగరీ పౌడర్ అయితే ఏం అవసరం లేదు. సో ఫైనల్గా సర్వ్ చేయడమే అనమాట. సో బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి బేబీస్కి నచ్చిందా లేదా అనేది నాకైతే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. సో మీ ప్రతి కామెంట్ అయితే నేను చూస్తూనే ఉంటాను. సో ఇక్కడ నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇప్పుడు రాగి ఫ్లోర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వాటర్ లేకుండా ఎక్కడా కూడా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను కౌ మిల్క్ అయితే తీసుకున్నాను. కౌ మిల్క్ తీసుకున్నాక రాగి ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకొని ఒక 7 to 8 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా గీ అయితే యాడ్ చేసుకొని మనమైతే కుక్ అయితే చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది థిక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే జాగరీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫ్లేవర్ కోసం కూడా ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో పర్ఫెక్ట్గా థిక్నెస్ వచ్చింది కాబట్టి టర్న్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్గా బేబీస్కి అయితే కీర్ రెడీ చేయొచ్చు అనమాట. ఇదే అండి ఈరోజు మన 3 రెసిపీస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్.